నీళ్లు నిధులు నియామకాల కోసం కేసీఆర్తో కలిసి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసిన కవిత ఈరోజు తండ్రిని కాదని కూడా కొత్త పార్టీ పెట్టడానికి గల కారణం ఏంటిదో మనం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర జాగృతి ఉపాధ్యక్షులు గారు కుట్టెల యాదగిరి గారు మనతో ఉన్నారు. ఆయన పూర్తి వివరాలు ఈ కొత్త పార్టీ ఉద్భవించడానికి గల కారణాలను అడిగి తెలుసుకుందాం. మీరు అడిగినట్టుగా నీళ్లు నిధులు నియామకాలు సరిగ్గా జరగలేని ఉద్దేశంతోనే మరీ ముఖ్యంగా భౌగోళిక తెలంగాణ వచ్చింది, కానీ సామాజిక తెలంగాణ రాలేదు. పేదవాడు ధనికుడు ఉంటున్నారు. తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి అనుకుని ఆశించిన ఏ ఒక్కరికి ఇట్లా వాళ్ళ బతుకులు మారలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కొత్త రాజకీయ శక్తి అవసరం ఉంది. కాబట్టి ఈ క్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారి ఆధ్వర్యంలో ఒక కొత్త రాజకీయ పార్టీ అవతరించబోతుంది. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం సామాజిక న్యాయం, ప్రతి పేదవాడికి న్యాయం జరగాలి, ప్రతి పేదవాడి కోరికలు తీర్చాలనే ఉద్దేశంతో యువతకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, మహిళలకు పెద్దపీట వేస్తూ ఈ రాజకీయ శక్తి రాబోతుంది. ఈ రాజకీయ పార్టీని అందరూ ఒక మహిళ, ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఒక మహిళా నాయకత్వంలో వస్తున్నటువంటి పార్టీ, రాజకీయ పార్టీ. కాబట్టి అందరూ ఆశీర్వదించవలసిన అవసరం ఇట్లా ఎంతైనా ఉందని చెప్పి ఇంకో పార్టీలో నిరుద్యోగులకు, యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళలకు ఎలాంటి అవకాశం ఇస్తున్నారు? మహిళలకు ఖచ్చితంగా 33% రిజర్వేషన్ అన్నారు. 33% కంటే 2% ఎక్కువనే ఉంటుంది, కానీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మా నాయకురాలే మహిళ కాబట్టి ఖచ్చితంగా మహిళలకు సముచిత స్థానం ఉంటుంది, మంచి పెద్దపీట ఉంటుంది మహిళలకు. అదేవిధంగా ముఖ్యంగా యువతకి ఇట్లా మంచి పెద్దపీట ఉంటుంది, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు ఇట్లా పెద్దపీట ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పార్టీ ఆవిర్భావం తర్వాత కవిత గారు సిద్దిపేట ఎంచుకున్నారు. అంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా స్పష్టత లేదు. అయితే రిజర్వేషన్ ప్రకారము గజ్వేల్లో మాత్రం జనరల్ సీట్ ఉంది. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ఆ పార్టీకి విధి విధానాలు ఉంటాయి, దానికి రాష్ట్ర కార్యవర్గం ఉంటుంది. రాష్ట్ర కార్యవర్గంలో చర్చించిన తర్వాతనే రాష్ట్ర కార్యవర్గం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉంటారు. మా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ, నిరంకుశత్వ పార్టీ కాదు. ఖచ్చితంగా రాష్ట్ర కార్యవర్గం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉంటారు కూడా. చివరగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్న మీరు ఎక్కడైనా ఉమ్మడి జిల్లాలో అవకాశం వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఖచ్చితంగా కవితక్క గారి ఆశీర్వాదము, ప్రజల ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ఈ ఉమ్మడి జిల్లా నుండే పోటీ చేస్తా. ఖచ్చితంగా కవితక్క గారి ఆదేశాల మేరకే నేను ఏదైనా నా ప్రయాణం జరుగుతుంది. ఆమె ఆదేశాలు, ఆమె పోటీ చేయమంటే పోటీ చేస్తా, లేదు కార్యకర్త ఉండమంటే ఇట్లా కార్యకర్త ఉండడానికి ఇట్లా నేను సిద్ధంగా ఉన్నాను. భౌగోళికంగా ఏర్పడిన తెలంగాణ మాత్రమే ఉన్నది. సామాజిక అట్టడుగు వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదు. కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎలాంటి తెలంగాణలో ఉన్న జనాలకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి కవిత విమర్శిస్తూ ఈరోజు కొత్త పార్టీ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కవితకు మద్దతు ఇస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కుట్టెల యాదగిరి గారు మనతో మీడియా ద్వారా తెలిపారు.